ఈ వీడియోలో లైక్ డిఎడ్ ఆర్ బిఎడ్ కోర్సెస్, సో ఎవరైతే టీచింగ్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ కోర్సెస్ వచ్చేసి కొంతమందికి డౌట్ ఉంది. నేను తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్, అంటే నా లోకల్ స్టేట్ వచ్చేసి తెలంగాణ, కానీ నేను డిఎడ్ కావచ్చు బిఎడ్ కావచ్చు ఎనీ ఎడ్యుకేషనల్ కోర్సు నేను వేరే స్టేట్లో చేశాను. సో మనకు తెలంగాణలో ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ పడతాయో టీచింగ్కి సంబంధించినవి, సో నేను చేసిన డిఎడ్ కావచ్చు బిఎడ్ కావచ్చు పీజీ కోర్సెస్ సో చెల్లుబాటు అవుతాయా లేదా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు డిఎడ్ కావచ్చు బిఎడ్ కావచ్చు పీజీ కావచ్చు మన స్టేట్ కాకుండా వేరే స్టేట్లో చేసిన మన స్టేట్లో పడే గవర్నమెంట్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మీరు మన స్టేట్లోనే చేయొచ్చు, వేరే స్టేట్లోనే చేయొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మన స్టేట్ కండక్ట్ చేసే టీఎస్ ఎడ్సెట్ కావచ్చు, డీసెట్ కావచ్చు, సిపి గేట్ కావచ్చు, ఇవే కాకుండా మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు వేరే స్టేట్లో ఏపీ కావచ్చు మీకు నచ్చిన స్టేట్లో కూడా ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. డిఎడ్ కావచ్చు బిఎడ్ కావచ్చు పీజీ కావచ్చు, సో అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. కానీ అక్కడ మీరు నాన్ లోకల్ కింద వస్తారు, కానీ మీ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మనకు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. సో మీరు ఇక్కడ కాకుండా ఎక్కడ వేసినా మీకు ఎలిజిబుల్ ఉంటుంది. కాకపోతే ఏవైతే ఆ డిఎడ్ కాలేజ్ కావచ్చు బిఎడ్ కాలేజ్ కావచ్చు ఏవైతే ఈ టీచింగ్కి సంబంధించిన కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ అవి ఎన్సిటికి సంబంధించిన పర్మిషన్స్లో పర్మిషన్ ఉందా అంటే రికగ్నైజ్డ్ ఉన్న డిఎడ్ కాలేజ్ బిఎడ్ కాలేజ్లో చేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇవన్నీ మనకు నార్మల్ కాలేజెస్. సో కొన్ని స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి స్పెషల్ డిఎడ్ కావచ్చు బిఎడ్ కావచ్చు ఈ కాలేజెస్ ఎవ్రీ ఇయర్ మనకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అంటే కొన్ని కాలేజెస్లో ఆ కోర్సెస్ని తీసేస్తారు, కొన్ని కాలేజెస్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అలాంటి కాలేజ్లో ఎవ్రీ ఇయర్ ఆ కాలేజ్కి మనకు ఆర్సిఐ రీహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ ఎన్సిటిఈకి ఈ 2 రికగ్నైజ్డ్ బాడీస్ పర్మిషన్స్ ఇవ్వాలి. సో మీరు ఎప్పుడైతే ఆ కాలేజీలో జాయిన్ అవుతున్నారో మనకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిందే చెప్తున్నా. సో స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే స్పెషల్ డిఎడ్ కావచ్చు బిఎడ్ కావచ్చు స్పెషల్ ఎంఎడ్ కావచ్చు సో స్పెషల్ ఎంఫిల్ కావచ్చు ఇలా కొన్ని డిప్లొమా కోర్సెస్ కావచ్చు ఎవరైతే వేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆర్సిఐ నుంచి అప్రూవ్ ఉందా అండ్ ఎన్సిటిఈ నుంచి అప్రూవ్ ఉందా అది చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏ స్టేట్లో అన్నా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. సెకండ్, నార్మల్ డిఎడ్ బిఎడ్ ఏవైతే ఈ కోర్సెస్ ఉన్నాయో మీరు ఆర్సీఐ అవసరం లేదు, దానికి జస్ట్ ఎన్సిటిఈ అండ్ ఆ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో పర్మిషన్స్ ఉన్నాయో లేవో చూడాలి. సో మీరు ఎక్కడైనా చేయండి ఈ డిఎడ్ కావచ్చు బిఎడ్ కావచ్చు. సో ఇక్కడ మీ యొక్క లోకల్ స్టేట్లో మీకు ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ పడతాయో వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మనం ఏ స్టేట్కి అయితే లోకలో ఆ స్టేట్లో పడే జాబ్స్కి మనం లోకల్ అవుతాం. సో మీరు మన స్టేట్లో చేసినా వేరే స్టేట్లో చేసినా మీకు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. సో మీకు డిఎడ్ బిఎడ్కి సంబంధించిన మా డౌట్స్ ఉంటాయి ఈ ఎలిజిబిలిటీకి సంబంధించింది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.